తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మరియు బీఆర్ నేతలపై తెలంగాణ రాష్ట్రంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ప్రియతమ నేత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై కానీ లేదా తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కానీ విమర్శలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి దగ్గుల్బాజీ రాజకీయాలకు పాల్పడితే ప్రజలు సహించరని వ్యాఖ్యానించారు. సిగ్గులేని రాజకీయాలు చేస్తూ ఏమీ పీకలేరు అని ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు దండుకున్న చరిత్ర భారత రాష్ట్ర సమితి నేతలు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వారిది గురువింద రీత చందమణి భాస్కరాచారి అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా మార్కెట్ కమిటీ నిర్మాణాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించడం ఖాయమని భాస్కరాచారి స్పష్టం చేశారు. నిన్న ఏదో కొంపలు అంటుకపోయినట్టు ఎక్కడి నుంచో మా నియోజకవర్గానికి వచ్చి మరి మార్కెట్ వీళ్ళు ఏం చేస్తారని మార్కెట్ ప్లేస్లోకి వచ్చారు. వీళ్ళు ఎవరిని అడిగి వచ్చారు మార్కెట్ ప్లేస్లోకి అని అడుగుతున్నాం. మరి మేము పాలకవర్గం ఉంది, మరి మీ ప్లేస్కి వచ్చినామని మాకు కూడా సమాచారం ఇవ్వాలిగా. దొంగలా ఎందుకు వచ్చి టెంట్లు వేసుకున్నారని అడుగుతున్నాను నేను. ఈ 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో గుడ్డి గుర్రాల పన్ను దోమిండి అయినా మరి ఆ రోజు ఆయన ఉన్నాడుగా ఎమ్మెల్యే. ఆ రోజు ఎందుకు మార్కెట్ కట్టలేదు? ఆ రోజు కళ్ళు పోయినాయా నీకు? ఆ రోజు వ్యాపారస్తులు ఏడ్చుకుంటూ వాళ్ళని పోలీసులతో దెబ్బలు కొట్టించుకుంటూ కొత్తపేట నుంచి నైట్కు తరలిస్తే మా నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారి వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు వైద్యం సదుపాయం ఏర్పాటు చేసిన నాయకుడు మా మల్రెడ్డి రంగారెడ్డి గారు. వ్యాపారస్తులు బాగుండాలి, రైతులు బాగుండాలి అని చెప్పే నాయకుడు మా మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఆ విధంగా గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి మరి మార్కెట్కు మంచి దారి లేదని చెప్పి మరి ఆ గవర్నమెంట్ ఆలోచించి మరి ఔటర్ రింగ్ రోడ్ కానుకొని ఉంటే బాగుంటుందని చెప్పి ఆ కొంచెం ప్లేస్ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్తో మార్కెట్కు ప్లేస్ ఇవ్వడం జరిగింది. మరి దానికి ఎందుకు మీకు కళ్ళ మంట అని నేను అడుగుతున్నా. మీరు ఆ రోజు చేయలేక మేము ఈరోజు చేస్తున్నామని మీకు మంటనా? మరి హరీష్ రావు గారు ఆ రోజు రంగనాయక సాగర్ ప్రాజెక్టు పేరు చెప్పి ఊర్లు కాజేసిన ఘనత మీది. మా నాయకుడు మరి మంచి చేసే నాయకుడు. రైతులకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా నాయకుడు మాట్లాడి గవర్నమెంట్తో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసే నాయకుడు మా గౌరవ మల్రెడ్డి రంగారెడ్డి గారు. మరి ఈ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడతాడు, అయ్యా గుడి కట్టొద్దా? గుడి కడితే నీకేం మంట? ఈ ప్రాంత రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి బాగు కోసం ఒక ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం కడితే నీకు ఎందుకంత మంట? అంటే ఈ రాష్ట్రంలో పెద్ద నాయకుడిగా ఎదుగుతాడు, ఈ రాష్ట్రంలో కాబోయే పెద్ద లీడర్ అవుతాడని చెప్పి నీకంత మంటనా? మంచి బ్రహ్మాండమైన దేవాలయం గవర్నమెంట్ జాగాను కొందరు ఆక్రమిస్తున్నారని కొద్దిగా ఆక్రమిస్తున్నారని చెప్పి దాన్ని నిలబెట్టి ఒక 12 ఎకరాలలో మంచి దేవాలయాన్ని ఒక రాయితోటి అద్భుతమైన దేవాలయాన్ని కడితే ఆ దేవాలయం పేరు మీద అరే దేవుడి పేరు ఫస్టా మనిషి పేరు ఫస్టా? దేవుడి పేరున్న తర్వాతనే మనిషి పెట్టుకుంటాడు. ఆ దేవుని పేరు పెట్టుకుంటే కూడా దాని మీద కూడా అవహేళన మాట్లాడుతారు. మీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా నేను. దేవుడి పేరు పెట్టుకుంటే కూడా తప్ప? ఆ దేవుడు ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మీకు అతి తొందరగానే శిక్ష వేస్తాడు. మరి ఆనంద నిలయం అంటే మీకు తప్పేముంది అని అడుగుతున్నా. అభిషేక నిలయం ఆనంద నిలయం అంటే మీకు తప్ప? అది దేవుడి పేరు కాదా? మీకు కళ్ళు పోయినాయా? మరి అంత మంచి దేవాలయం కడుతుంటే మీకు ఎందుకు అంత మంట? మరి అదేవిధంగా మా నాయకుడు గతంలో కూడా ప్రతి గ్రామాలలో దేవాలయాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు మా రంగారెడ్డి గారు. మా గ్రామమైన గండిచెరు గ్రామంలో కూడా శ్రీ రంగనాయక స్వామి దేవాలయం ఉంది. పూర్వం 400 సంవత్సరాల క్రితం దేవాలయం ఉంది. ఆ దేవాలయం కూడా గ్రానైట్ వేసి ఆధునీకరణ సొంత నిధులతో ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసిన నాయకుడు మా మల్రెడ్డి రంగారెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తిపై మీరు చేస్తే బాగుంటుందా అని అడుగుతున్నా. మరి అదే బంట ఆయన బంట లంటో ఎవరికో తెలియదు. మరి ఆ లంట ఏం మాట్లాడుతాడు? ఈ మా గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి మీద మాట్లాడుతున్న ఒక 4-5 రోజుల నుంచి చూస్తున్నాం. ఏందైనా నువ్వు చేసింది ఏం పీకినవా? ఈ గరకైడ ఇబ్రాహీంపట్నం చెరువులో మట్టి అమ్ముకుంది మీరు, ఇబ్రాహీంపట్నాన్ని సర్వనాశనం చేసింది మీరు, కబ్జాలు చేసింది మీరు, ఎక్కడ జాగాలు మింగి కడుపులు మొదలెట్టు మింగిరు. ఇంకా సరిపోదా అని అడుగుతున్నా నేను. అయ్యా మరి మీ పక్క పండి ఉన్న నాయకుడు ఆనాడు ఎన్ని మాటలు పెట్టినో మీకు తెలియదా? ఇబ్రాహీంపట్నం మట్టి కోసం ఎన్ని కంప్లైంట్ ఇచ్చినో మీకు తెలియదా? ఈ రోజు మీ కళ్ళు మూసుకుపోయినాయా?
మరి ఆనాడు కూడా ఇబ్రాహీంపట్నం మట్టి కాజేసారు, కరీముల్లాహ్ భూములు కాజేసారు, ఇంకెన్ని కాజేస్తారు. మరి మార్కెట్ ఒక మంచి వ్యవస్థగా, మంచి మార్కెట్గా, గ్లోబల్ మార్కెట్గా, ఇంటర్నేషనల్ మార్కెట్గా తీర్చిదిద్దుదామని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు దూరదృష్టితో ఆలోచించి మంచి మార్కెట్ నిర్మిస్తున్నారని కోరుతున్నాను. మరి ఈనాడు మన సబితం వస్తుంది, ఆనాడు మా రంగారెడ్డి గారి రాజకీయ భిక్షతోటే కదమ్మా నువ్వు ఈ రోజు రాజకీయాలలో కూడా ఉన్నావు. మరి ఈ రోజు కూడా మా నాయకుడు మేము అవాకు చవాకులు చేస్తావా అని అడుగుతున్నాను నేను. సుధీరెడ్డి అయితే ఇక ఆయనకు అంతు లేదు మాట్లాడతాను. ఆయన ఈ నుంచి ఆ నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చినా నల్గొండకి వెళ్ళి వచ్చి మాట్లాడుతున్నాడు. చాలా మంచిగా మనకు మార్కెట్కు వెళ్ళాలంటే ఒక మంచి సరైన దారి ఉండాలి. 69 ఎకరాల నుంచి ఒక 5 ఎకరాల భూమి ఏ ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చినో తీసుకురాలి. చేతగాని మాటలు మాట్లాడుతూ మా నాయకులపై అవాకులు చవాకులు చేస్తే ఖబర్దార్ బిడ్డ, మీరు మళ్ళీ ఇక్కడ తిరగకుండా మా కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సైనికులు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇంకొకసారి మాట్లాడితే ఎవ్వరు ఊకము, తరిమి కొడతాం బిడ్డ అని ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది.